హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు కలిసి 876 పరుగులు చేశారు. ఇది అజింక్య రహానే మరియు విరాట్ కోహ్లీతో కలిసి పోటీ చరిత్రలో సంయుక్తంగా అత్యంత విజయవంతమైన భారత భాగస్వామ్యంగా నిలిచింది. అందువల్ల జైస్వాల్ మరియు రోహిత్లకు కోహ్లీ మరియు రహానేలను దాటడానికి మరియు WTC చరిత్రలో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం కావడానికి కేవలం ఒక పరుగు అవసరం. 5 టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో చివరి టెస్టులో ఇంగ్లాండ్తో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. రోహిత్ శర్మ బృందం ఇప్పటికే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను చేజిక్కించుకుంది. ధర్మశాల గేమ్లో 3-1 తేడాతో ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ ఇప్పటికే అనేక రికార్డులను బద్దలు కొట్టడానికి మరియు సమం చేయడానికి అంచున ఉన్నాడు మరియు అతని కెప్టెన్తో పాటు యువ ఎడమ చేతి వాటం ఓపెనర్ విరాట్ కోహ్లీ మరియు అజింక్య రహానే సృష్టించిన మరో భారీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ చరిత్రలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మలు కలిసి 876 పరుగులు చేశారు. ఇది అజింక్య రహానే మరియు విరాట్ కోహ్లీతో కలిసి పోటీ చరిత్రలో సంయుక్తంగా అత్యంత విజయవంతమైన భారత భాగస్వామ్యంగా నిలిచింది. అందువల్ల జైస్వాల్ మరియు రోహిత్లకు కోహ్లీ మరియు రహానేలను దాటడానికి మరియు WTC చరిత్రలో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన భాగస్వామ్యం కావడానికి కేవలం ఒక పరుగు అవసరం. యశస్వి జైస్వాల్ ఇప్పటికే సిరీస్లో 655 పరుగులతో ఉన్నాడు మరియు భారత్తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో భారత ఆటగాడు అత్యధిక పరుగులు చేసిన విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం ఒక పరుగు అవసరం. టెస్ట్ ద్వైపాక్షిక సిరీస్లో సునీల్ గవాస్కర్ తర్వాత 700 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా అవతరించడానికి అతనికి ఇంకా 45 పరుగులు అవసరం. జైస్వాల్ రెండవ మరియు మూడవ టెస్టులో వరుసగా డబుల్ సెంచరీలు సాధించాడు. తద్వారా వినోద్ కాంబ్లీ విరాట్ కోహ్లీ తర్వాత అలా చేసిన మూడవ భారతీయుడు అయ్యాడు. మరోవైపు రోహిత్ శర్మకు కొంచెం చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. కేవలం మరో 6తో అతను WTC చరిత్రలో 50 గరిష్టాలను సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. మొదటి టెస్టులో ఓడిపోయిన తర్వాత 4-1 టెస్ట్ సిరీస్ను 112 ఏళ్లలో గెలిచిన మొదటి జట్టుగా భారత్ను నడిపించే అవకాశం కూడా అతనికి ఉంది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.